అమ్మ మన చేన్లో ఎలాగో పల్లి వేసాం కదా, నాకు కొంచెం తినాలని ఉంది, ఈవినింగ్ స్నాక్స్ చేసుకుందామా అని చెప్తే, సరే నువ్వే వచ్చి కట్ చేసుకో, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పింది. ఇంకేమో పెద్ద నారీలాగా స్కూటీ వేసుకొని యుద్ధానికి బయలుదేరినట్లు ఒక కవర్ పట్టుకొని బయలుదేరిపోయాను. బై ద వే నేను ఒక్కదాన్నే కాదు, మా చెల్లి కూడా నాతో పాటు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మా చెల్లి ఫేస్ కొంచెం మాడిపోయి ఉంటుంది, బికాజ్ నేను మా చెల్లి ఫైట్ చేసుకున్నాము. అక్క చెల్లెళ్ళ మధ్య అది కామన్ కదా. మీరు మీ అన్నయ్య చెల్లితో కొట్టుకుంటున్నాక ఫైట్స్ అనేవి చాలా కామన్. అరే మా మమ్మీ డాడీకి చెప్తే అది అర్థం కాదు. ఏదేమైనా మా చెల్లి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నాకు స్కూటీ రాపోయినా నా వెనుక కూర్చుంటుంది. ఆల్వేస్ షీ సపోర్ట్స్ మీ. సో మనమైతే చేనికి వచ్చేసాము. వచ్చినాక ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇన్స్పెక్షన్. నేనేం ఇన్స్పెక్ట్ చేస్తాను అనుకుంటున్నారా? లెట్ మీ షో యూ. ఫస్ట్ రాగానే రేగి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. లైక్ దిస్. నీట్గా ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని ఇలా పండుగ ఉన్నాయన్నీ మనం కోసేసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతాయి కదా. కోసేసా, ఇంకా చాలా ఉన్నాయి పాకెట్స్లో. చేనుకి వచ్చేసాక ఆరాటంగా పని చేయొద్దు. ఇట్లా మనం ఏమైతే రెగ్గలు కోసుకున్నామో అవన్నీ ప్రశాంతంగా కూర్చొని తిన్నాక పని చేయాలన్నమాట. 2 రెగ్గలు తిండాడి. ఇదిగో తీసుకో ఒక 2. మమ్మీ తింటావా? ఇదిగో పండుగ ఉన్నాయి. ఇప్పుడు మా మమ్మీ నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఇవి పచ్చి పల్లీలు, వీటిని కట్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇక మొదలెడదామా అన్నట్లు స్టార్ట్ చేశాను, కానీ సగం చేశాక కింద చూస్తే రాళ్ళు, పైన చూస్తే ఎండ. కష్టజీవి కదా, కష్టజీవి కష్టాలు. బాగా కష్టపడుతున్నాను. మా డాడీ కొన్ని పల్లీలు కాల్చిచ్చారు. అండ్ మధ్యలో మనము స్నాక్స్ తినాలి కదా. వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ ఎలా వస్తుంది? తింటేనే వస్తుంది. చూడండి ఫేస్ ఎలా వాడిపోయిందో, ఆకలేసేస్తుంది. వచ్చినప్పటికి ఫేస్ ఎట్లయిందో. కష్టజీవులు. కట్ చేశాను కొన్ని పల్లీలు. ఇంకెళ్ళిపోదాం ఇంటికి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. అంటే మట్టి ఉంటుంది కదా, పొలంలోంచి డైరెక్ట్గా తెచ్చాము కాబట్టి 4 to 5 times వాష్ చేయాలి. ఇంకా వాటర్ పోసేసుకొని సాల్ట్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేయడమే. ఇలా పొలంలో నుంచి డైరెక్ట్గా మనమే కట్ చేసుకొని వాష్ చేసుకొని మనమే కుక్ చేసుకొని తింటే అండ్ ఫ్రెష్వి చాలా టేస్ట్ ఉంటాయి బయట కొన్న వాటికన్నా. ఇవాళ రేపు బయట ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్ కదా. ప్రాణం ఆగట్లే తినే వరకు.